హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో, ఓల్డ్ ఇంజన్ ఫిట్టింగ్. చూడండి, ఆ వీడియోలో అయితే హెడ్ అయితే వేయడం జరిగింది. ఈ వీడియోలో హెడ్కి బోల్టులు అయితే టైట్ చేయడం జరుగుతుంది. హెడ్కి అయితే 6 బోల్టాలు వస్తాయి, 4 వచ్చేసి పొడుగు బోల్టాలు వస్తాయి, 2 వచ్చేసి మామూలు 2 నట్లు, చిన్న నట్లు అయితే 2 వస్తాయి, మొత్తం 6. ఇది చూడండి, టైమింగ్ కవర్ చూడండి. ఇది టైమింగ్ కవర్లోనే ఆయిల్ పంప్ ఉంటుంది, ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది, ఇంకా ఆయిల్ పంప్ స్పిన్డిల్ ఉంటుంది, ఆయిల్ పంప్ షాఫ్ట్ ఉంటుంది. 2 ఆయిల్ పంపులు వస్తాయి ఈ బండికి, ఒకటి చిన్న పంప్, ఒకటి పెద్దది. చిన్న పంప్ వచ్చేసి క్రాంక్ ఆయిల్ సప్లై చేస్తుంది బిగిన్కి. పెద్ద పంప్ వచ్చేసి పైన రాకర్లకు అయితే ఆయిల్ సప్లై చేస్తుంది. ఆయిల్ ఫిల్టర్ సైడ్ వచ్చేసి పెద్ద పంప్ ఉంటుంది. చూడండి, ఒకటి చిన్న, ఒకటి పెద్ద ఉంది. ఇంకొచ్చేసి ఇంజన్ ఆయిల్ ఏసీ సైడ్ వచ్చేసి చిన్న పంప్ అనేది ఉంటుంది. ఆ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, రొటేట్ అయ్యి 2 పంపులని పైన పంప్ అనేది చేపిస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ ఫిల్టర్ అయితే తీయడం జరుగుతుంది మేము. ఇప్పుడు ఇదైతే గేర్ బాక్స్ కవర్. ఇది బుష్ కట్ చేయించాం కదా, ఇన్నర్ కవర్ గేర్ బాక్స్ది. బుష్ కట్ చేయించి కొత్త కిక్ షాఫ్ట్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మేము టైమింగ్ షాఫ్ట్కి అయితే చాబీ కొట్టి పిన్ అండ్ గేర్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ ఓల్డ్ బుల్లెట్లో ఇదే టైమింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టమైన పని. దీనికి రివర్స్ సైడ్ వస్తుంది, వరం నట్ వస్తుంది. ఈ వరం నట్ నుండి మనకి ఆయిల్ పంప్ స్పిన్డిల్ అనేది తిరుగుతుంది టైమింగ్ కవర్ ఫిట్ చేసిన తర్వాత. ఇదిగోండి, క్యామ్ స్పిన్డిల్ అడ్జస్ట్మెంట్. ఇది యూసీ ఇంజన్ టైప్ అనుకోండి. ఇదే కష్టమైన పని ఓల్డ్ బండిలో. అవి క్యామ్ వీల్ వచ్చేసి ఆ పిన్నుల పైన కూర్చుంటాయి. టైమింగ్ షాఫ్ట్కి చిన్న వీల్ కూర్చుంటుంది, పిన్ అండ్ గేర్ అని. ఆ పిన్ అండ్ గేర్ వచ్చేసి ఎగ్జాస్ట్ క్యామ్ వీల్ తిప్పుతుంది. ఎగ్జాస్ట్ క్యామ్ వీల్ నుండి ఇన్లెట్ క్యామ్ వీల్ తిరుగుతుంది. దానికి వీల్స్కి అనేది ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ వీల్ ప్రకారంగా ఇది ట్యాప్ పెట్టి వాళ్ళని పైన కిందికి చేస్తే ఇంకా ఇన్లెట్ వాల్, ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఫ్రీ గేర్ రాదు కాబట్టి మేము దీనికి అడ్జస్ట్మెంట్ క్యామ్ స్పిన్డిల్ అయితే వేయడం జరిగింది. పైన బండికి అయితే ఇంకా పైన 3 గేర్లు వస్తాయి, 2 ఫ్రీ గేర్లు, ఒకటి బెల్కో తిప్పే గేరు. ఆ బండికి అయితే మేము అడ్జస్ట్మెంట్ స్పిన్డిల్ వేయము, మామూలు నార్మల్ స్పిన్డిల్ వేసేస్తాము. ఎందుకంటే ఎక్సెంట్రిక్ కొట్టేసి కరెక్ట్ కొట్టేస్తే అయిపోయి. అడ్జస్ట్మెంట్ పిన్నుల్లో పైన బండికి అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టం కాబట్టి మామూలు వితౌట్ అడ్జస్ట్మెంట్ పిన్నులు అయితే వేసేస్తాం దాంట్లోకి. ఇది వచ్చేసి చూడండి, ఎలక్ట్రా కాబట్టి పైన ఫ్రీ గేర్ ఉండదు కాబట్టి మేము దీనికి అడ్జస్ట్మెంట్ క్యామ్ స్పిన్డిల్ అయితే వేయడం జరిగింది. అంతా చెక్ చేసుకోవాలా. క్యామ్ స్పిన్డిల్ ఫిట్ చేసిన తర్వాత, క్యామ్ వీల్ ఫిట్ చేసిన తర్వాత ఇంజన్ రొటేషన్ అనేది ఎట్లా ఉంది, ఇంజన్ తిప్పి గేర్ ఫ్రీ ఉందా లేదా, తిప్పేటప్పుడు టైట్ ఉందా అనేది మొత్తం చెక్ చేసి ప్యాకింగ్ అయితే వేయడం జరిగింది. ప్యాకింగ్ అయితే ఆయిల్ పంపు హోల్, సంపు హోల్ 2 వస్తాయి. ఆ హోల్ అయితే కొంచెం పెద్దగా చేయడం జరుగుతుంది. ఆ హోల్కి ఏమాత్రం ప్యాకింగ్ అడ్డపడినా మనకి ఆయిల్ అనేది బిగిన్కి సప్లై కాదు. అవతల హోల్ అడ్డం పడితే పైన రాకర్లో అయితే ఆయిల్ ఎక్కడం జరగదు, సీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్యాకింగ్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలా. ఇది 2004 కాబట్టి దీనికి స్క్రూలు వచ్చినాయి, స్క్రూ డ్రైవర్ స్క్రూలు. 2005 నుండి అయితే లంకీ బోల్టులు వచ్చినాయి టైమింగ్ కవర్కి. ఇది చూడండి, గేర్ బాక్స్ డమ్మీ బుష్. ఇది లే షాఫ్ట్ బుష్ అనొచ్చు, లే షాఫ్ట్ ఇన్నర్ రోటర్. ఈ బుష్ కూడా 2 కొత్త వేయడం జరిగింది మేము ఈ బండికి.
దీనికైతే బేరింగ్ రాదు, లే షాఫ్ట్కి అయితే. మామూలు ఇప్పుడు యూసీకి అయితే బేరింగ్లు వచ్చిన రోలర్ బేరింగ్, దీనికైతే బేరింగ్ ఏం రాదు. ఒకటైతే బుష్లో తిరుగుతుంది అవతల గేర్ బాక్స్ది, యువతల వచ్చేసి కిక్ షాఫ్ట్ లోపల కూర్చుంటుంది బుష్లో లే షాఫ్ట్. ఇంకా పైన అయితే ఒకటి టాప్ గేర్ బేరింగ్ లే షాఫ్ట్ బేరింగ్లో తిరుగుతుంది మెయిన్ షాఫ్ట్ సిల్వ్ లోపల. ఇంకోటి యువతలు వచ్చేసి ఒకటి బేరింగ్ అనేది వచ్చేస్తుంది గేర్ బాక్స్ కవర్ కూర్చుంటుంది. ఈ బండి గేర్ బాక్స్ అయితే 2 బేరింగ్లు వస్తాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మామూలుగా అన్ని బండ్లకైతే 4 బేరింగ్లు వస్తాయి, లే షాఫ్ట్కి 2 మెయిన్ షాఫ్ట్కి 2. అందుకే ఇది ఓల్డ్ టెక్నాలజీ కాబట్టి ఇది చాలా మంచిది. ఇది గేర్ బాక్స్ అయితే అంత ఈజీగా రిపేర్ అయితే రాదు ఈ బండి. అది రిపేర్ వస్తే రిపేర్ చేయడం కూడా చాలా కష్టమే. చూడండి డీకంప్రెసర్ బాడీ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు, డీసీ బాడీ. ఇది చూడండి గేర్ వీల్ చూడండి. ఫస్ట్ అయితే లే షాఫ్ట్ పైన డబల్ గేర్ వేసేసి కింద గేర్లు ఫిట్ చేయడం జరుగుతుంది. మెయిన్ షాఫ్ట్ స్లీవ్కి డబల్ గేర్ కూర్చుంటుంది, కింద ఇంకో డబల్ గేర్ వచ్చేసి లే షాఫ్ట్ కూర్చుంటుంది. ఇంకా మెయిన్ షాఫ్ట్ ఒక స్లీవ్ ఉంటుంది, దాని లోపల డైరెక్ట్ మెయిన్ షాఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇది మొత్తం కొంచెం విచిత్రమైన టెక్నాలజీ ఇది. ఇది గేర్ ఫ్లెంజర్. ఇది గేర్ మూమెంట్ మనకి అర్థమైంది ఆ ఫ్లెంజర్ నుండే. టీత్ ఉంటాయి, టీత్ని ఒత్తి పడుతుంది. అది గేర్ పడినప్పుడు మూమెంట్ మనకి దాని నుండే వచ్చేది గేర్ ఫ్లెంజర్ నుండే. ఇప్పుడు లాస్ట్ కిక్కర్ వీ చూడండి. ఇది గేర్ బాక్స్ ప్యాకింగ్ వేసి గేర్ బాక్స్ అవుటర్ కవరు, గేర్ చేంజరు. ఇంకా ఇది వచ్చేసి చిన్న బేరింగ్ చూడండి, కవర్కి అయితే కూర్చోయింది. దానికి వచ్చేసి రివర్స్ థ్రెడ్ వస్తుంది నట్టు, రివర్స్ థ్రెడ్ నట్ ఎక్కించి టైట్ చేయడం జరుగుతుంది. యువతల పుల్లర్ నుండి పడతాము, బెల్ ఫిట్ చేసి పుల్లర్ నుండి పట్టి ఫుల్ టైట్ చేసి. ఇదైతే చూడండి గేర్ చేంజర్ షాఫ్ట్. చూడండి కిక్ షాఫ్ట్ పైన గేర్ చేంజర్ షాఫ్ట్ అనేది ఆడుతుంది, అందుకే కిక్ షాఫ్ట్ మార్చినాం కాబట్టి మేము గేర్ చేంజర్ షాఫ్ట్ కూడా మార్చడం జరిగింది. కొంచెం కూడా ప్లే ఉండకూడదు, పాతదైతే అరిగింటుంది కాబట్టి. మేము క్లచ్ కవర్ అయితే ఫిట్ చేసి చూడండి, దీన్ని కూడా రోలర్ ప్లే చేస్తున్నాం మేము. దీనికి ఫస్ట్ వీడియోలో అయితే మీరు చూసింటారు, సెట్ ఆఫ్ 3 మొత్తం క్లచ్ అసెంబ్లీ మొత్తం పోయింది దీనికి. ఇదైతే సెట్ ఆఫ్ 4 రోలర్ క్లచ్ అయితే వేయడం జరిగింది దీనికి. ఈ రోలర్ క్లచ్ అనేది చాలా స్మూత్ ఉంటుంది క్లచ్. మనకి మూమెంట్ కానీ అంటే కేబుల్లో ఫ్రీ ఉండదు, క్లచ్ వచ్చేటప్పుడు ఫ్రీ ఉండదు. మనకి బండి నడిపేటప్పుడు చాలా స్మూత్ ఉంటుంది, సౌండే రాదు. బాల్ క్లచ్కి రోలర్ క్లచ్కి అదే డిఫరెంట్. చూడండి ఈ బండికే చూడండి ఫ్రంట్ డ్రైవ్ స్పాకెట్కి అయితే నట్ అనేది వస్తుంది, ఎలక్ట్రిక్ మాత్రమే. మళ్ళీ స్టాండర్డ్కి అయితే రాదు. స్టాండర్డ్కి బుష్ వచ్చి మ్యాగ్నెట్ దాని వెనకాల దానిపైన కూర్చొని ఒకటే నట్టు 2 దానిలను టైట్ చేస్తుంది. దీనికైతే స్పాకెట్కి నట్టు సపరేటు, ఎందుకంటే షాఫ్ట్ అనేది టేపర్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్ ఎక్కువ లోపల పోదు, దాన్ని ఒత్తే అవకాశం లేదు కాబట్టి దీనికి వెనకాల దాని ఒక నట్టు ఇవ్వడం అయితే జరిగింది. క్లచ్ కూడా కొత్తది, అది నట్టయితే మేము ఫుల్ టైట్ చేయడం జరిగింది. క్లచ్ చెక్ చేసుకున్నాము ఫ్రీ ఉందా లేదా అని. గేర్ బాక్స్ క్లచ్ అదే అవుటర్ కవరు మొత్తం బాగా పెట్రోల్తో క్లీన్ చేసుకొని ప్యాకింగ్ వేసి అవుటర్ కవర్ అనేది తగిలియడం జరిగింది. చూడండి ఈ ప్యాకింగ్ కూడా ప్యాకింగ్ ఇట్లా అయితే రాదు, సపరేట్గా కొనాల్సిందే ఎవరైనా సరే. ఒరిజినల్ షోరూమ్ ప్యాకింగ్ కిట్ కొన్నా అది గేర్ బాక్స్ క్లచ్ కవర్ది అవుటర్ ప్యాకింగ్ మాత్రం సపరేట్ కొనాల్సిందే ఎవరైనా సరే. దీనికి మ్యాగ్నెట్ కాయలు అయితే కవర్కి ఫిట్ అయి ఉంటుంది, పైట్ల బండికి అయితే దీనికి ఫిట్ అయి ఉండదు, లోపలనే ఫిట్ అయి ఉంటుంది. అందుకే దానికి ఒకటే బోల్ట్ వస్తుంది. దీనికైతే 11 బోల్టులు వస్తాయి, దీనికి ఎల్ఎంకి బోల్టులు.
అది ఒకటే బోల్ట్ మీద అంత పెద్ద కవర్ వేయడం జరిగింది, కొంచెం కూడా ఆయిల్ లీక్ కాకుండా. ఇప్పుడు అయితే చూడండి కార్బొరేటర్ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది మేము. అదే బండి అయితే పాతదే, కార్బొరేటర్ అయితే కొత్తగా వేయడం జరగలేదు. బాగా నీట్గా క్లీన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం హెయిర్ స్క్రూ, ఐడియల్ స్క్రూ, కొంచెం ఆయిల్ అయితే తగిలించి షటర్కి ఇప్పుడైతే కార్బొరేటర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. నా ఛానల్లో రాయల్ ఎన్ఫీల్డ్ గురించి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించే వస్తాయి చూడండి, వేరేవైతే నేను చేయను. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లది రివ్యూ కూడా వస్తుంటుంది, కొత్త కొత్త బండ్లు లాంచ్ అయ్యే బండ్లు కూడా. ఇది వచ్చేసి గేర్ ఫ్లెంజరు చూడండి, ఎంప్లాయిడ్ వేసి మొత్తం ఇదైతే ఫిట్ చేయడం జరిగింది. క్లచ్ కేబుల్ తగిలించి గేర్ బాక్స్ అవుటర్ కవర్ కూడా వేసేయడం జరిగింది. దాని తర్వాత క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. గేర్ లివర్ చూడండి, కొత్త గేర్ లివర్, గేర్ షాఫ్ట్ కాబట్టి చాలా టైట్ అయితే ఎక్కడం జరిగింది గేర్ లివరు. అది టైట్ చేసుకొని ఫస్ట్ గేర్లు అయితే చెక్ చేసుకుంటాం మేము. గేర్లు పడుతున్నాయో పడకుండా వీల్ తిప్పి అయితే గేర్లు చెక్ చేసుకొని అన్ని గేర్లు ప్రాపర్గా పడుతుంటే ఇంకా కిక్ షాఫ్ట్ అనేది తగిలడం జరుగుతుంది. కిక్ షాఫ్ట్ అయితే టైట్ చేసి దాని తర్వాత కిక్ కొట్టి చూసుకున్నాం. మామూలు అంటే గేర్ షాఫ్ట్కి బుష్ కట్ చేస్తే కిక్ అనేది రిటర్న్ రాదు, కానీ మేము ప్రాపర్గా అక్కడ ఎంత ఫ్రీ ఉండాలో అంతే ఫ్రీ పెట్టి కట్ చేయడం జరుగుతుంది. మేము లాస్ట్కి స్టార్ట్ అయితే చేయడం జరిగింది బండి అయితే. ఇంజన్ అయితే ఫుల్ సైలెంట్. దీనికి నెక్స్ట్ డే కూలింగ్ పెట్టి కస్టమర్కి అయితే డెలివరీ చేయడం జరిగింది 2004 ఎలక్ట్రాన్. నేను ఇలాగే కంటిన్యూగా వీడియోస్ అయితే తేవడం జరుగుతుంటుంది. నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.